తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 13th ఏప్రిల్ రోజు. దీనికన్నా ఒక్కరోజు ముందు 12th ఏప్రిల్ రోజు మా ఛానల్లో 30 డేస్లో టెట్ సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో పూర్తిగా చూడకుండానే చాలామంది కామెంట్ చేస్తున్నారు. వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఫస్ట్ చెప్పి, తర్వాత ఏ అవర్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది మీకు హవర్ వైజ్ టైం టేబుల్ కూడా, సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ కూడా అందులోనే ఇచ్చాను. చివరి వరకు చూస్తే మీకు అది తెలుస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చూద్దాము. టీజీ టెట్ 2026 ఏప్రిల్లో వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇది 2026లో వచ్చే సెకండ్ టెట్ అండి. 13/4/2026లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పేమెంట్ అండ్ అప్లికేషన్స్ మనకు 15th నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చాడు ఏప్రిల్లో. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మనకు 9వ తారీఖు 6వ నెల 2026 నుండి స్టార్ట్ అవుతాయి. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇది షిఫ్ట్లు వైజ్ జరిగే ఎగ్జామ్ కాబట్టి మనకు 15వ తారీఖు 30వ తారీఖు జూన్ మధ్యలో అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. 2 షిఫ్ట్లో జరుగుతాయి. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 9 AM to 11:30 AM ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2 PM to 4:30 PM అయితే ఉంటుంది. 2 షిఫ్ట్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే 28 నుంచి 31 మధ్యలో, అంటే జూలైలో 28 to 31 మధ్యలో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ అండ్ బీసీ అభ్యర్థులు ఒక పేపర్ అప్లై చేస్తే 750, 2 పేపర్స్ అప్లై చేస్తే 1000. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఒక పేపర్ అప్లై చేస్తే 700, 2 పేపర్లు అప్లై చేస్తే 950గా ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మనకు నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు ఎన్ని రోజులు టైం ఉంది? జస్ట్ 62 డేస్ అయితే టైం ఉంది. ఏప్రిల్ 14th నుంచి జూన్ 15th వరకు చూసుకున్నట్టయితే మనకు 62 డేస్ అయితే ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ 30 డేస్ ప్లాన్ అయితే పెట్టాము. అది మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది. 30 డేస్లో సిలబస్ను ఒకేసారి కంప్లీట్ చేసేయచ్చు. ఏ టైంలో ఏం చదవాలో కూడా చెప్పాను, ఒకసారి పూర్తిగా చూడండి. 30 డేస్ ప్లాన్ ఫాలో కండి. నెక్స్ట్ మనకి ఇంకా 30 డేస్ ఉంటుంది. దాంట్లో మనము 15 డేస్లో ఒకసారి రివిజన్ చేసేయాలి. మరో 15 డేస్లో రెండోసారి రివిజన్ చేయాలి. టోటల్గా మనకు 3 times అయితే రివిజన్ పడుతుంది. మొత్తానికి 1, 2, 3 3 times అయితే రివిజన్ పడుతుంది. పక్కా 3 times రివిజన్ చేసామంటే ఎగ్జామ్లో బిట్ అయితే పోదు. ఓకే, ఈసారి టెట్ కూడా లాస్ట్ టైం లాగానే టీచర్స్ కూడా రాస్తారు కాబట్టి పేపర్ కొంచెం ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ క్వాలిఫై ఉన్న వాళ్ళు, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా రాసే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీ స్కోర్ ఈజీగా పెరుగుతుంది. ఎందుకు టెట్లో స్కోర్ పెంచుకోవాలి అంటే టెట్ యొక్క వెయిటేజ్ మనకు డిఎస్సిలో ఉంటుంది. 20% వెయిటేజ్ అయితే ఉంది. ఒకసారి మన ఛానల్లో 30 డేస్ ప్లాన్ ఉంది, ఒకసారి చూడండి. చూసి అది మీకు అనుకూలంగా మీరు మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఏం లేదు, నేను ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలో కూడా చెప్పాను. దాంట్లో మీకు బాగా వచ్చిన సబ్జెక్టు తక్కువ టైం కేటాయించుకోండి, రాని సబ్జెక్టుకు ఎక్కువ టైం కేటాయించుకోండి. నేను ఇంగ్లీష్కి ఎక్కువ టైం కేటాయించాను, ఇంగ్లీష్ మెథడ్కి. అట్లా మీకు ఒకవేళ అది ఈజీ అనిపిస్తే ఆ ప్లేస్లో వేరే మీకు రాని ఏదైనా ఉంటే పెట్టుకోండి. సైకాలజీకి 30 డేస్ పెట్టాను. అలాంటి సైకాలజీ మాకు ఈజీ అనిపించిన వాళ్ళు సైకాలజీని తక్కువ టైం చేసుకొని మీకు రాని ఇంగ్లీష్నో, మ్యాథ్స్నో, సోషల్నో దాన్ని ఎక్కువ టైం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఒకసారి ఆ ప్లాన్ చూసిన తర్వాత మీ యొక్క సొంత ప్లాన్ని మీరు వేసుకోండి. ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. నెవర్ గివ్ అప్.